భారతదేశ ప్రధానమంత్రి పాకిస్తాన్‌ని ప్రపంచ మ్యాప్‌లో లేకుండా చూస్తానని అంటలేదు. తగిన బుద్ధి చెప్తామంటున్నారు. కాశ్మీర్‌లో మీరు చేసిన దుష్కృత్యానికి సమాధానం చెప్తామంటున్నారు. ఘాటైనటువంటి హెచ్చరికే జారీ చేస్తున్నారు. అదే సందర్భంలో అమెరికా మీరు సంయమనంగా ఉండండి అంటోంది. చైనా మీ ఇద్దరు సమన్వయం చేసుకోండి అంటోంది. ఐక్యరాజ్య సమితి నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటోంది. మధ్యలో పుడింగిగాడు బంగ్లాదేశోడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే మన నరేంద్ర మోడీకి స్నేహితురాలు బాగా అభిమానించేటటువంటి పేరు తన పేరుతో కలిపి నరేంద్ర మోడీ పేరు పెట్టినటువంటి ఇద్దరు బ్రహ్మచారులే. ఆవిడ మెలోని, ఈయన మోడీ. ఇద్దరు దాంట్లో మో కలిసింది కాదు కాబట్టి మిగతా అక్షరాలను కలిపి మెలోడీ అని పేరు పెట్టి మరి అది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆ జార్జియా మెలోని వచ్చేటప్పటికి పాకిస్తాన్ మ్యాప్లో నుంచి వైప్ అవుట్ అవుతుంది అన్నటువంటి ఒక వార్నింగ్ ఇవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.